పార్టీ ఫిరాయింపుల కేసుపై విచారణలో తన వాదనను స్పీకర్ అంగీకరించారని, అందుకే తనకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పిచ్చారని దానం నాగేందర్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని చెప్పడానికి తనపై మహేశ్వర్ రెడ్డి కేసు వేయటమే నిదర్శనం అన్నారు. దానం నాగేందర్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో కడియం శ్రీదేవి అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు క్లీన్ చిట్స్ ఇస్తూ కూడా ఇటు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు దానం నాగేందర్ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా రోజులు సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో దానం నాగేందర్ అసలు ఏ పార్టీలో ఉన్నాడో, సో పార్టీ మారలేదంటూ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను పార్లమెంటు పోటీ చేసింది ఓ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా, అది నా ఫండమెంటల్ రైట్ కింద నేను పోటీ చేశాను. నా ఫండమెంటల్ రైట్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. మీరంటారా శాసనసభ పరాంగణంలో స్పీకర్ గారి యొక్క పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఎక్కడ కూడా నేను పొరపాటు చేయలేదు అనేది నేను జస్టిఫై చేసుకోవడానికి నా అఫిడేవిట్ ఇచ్చాను. కాబట్టి నేను అదే చెప్పాను స్పీకర్ గారికి. మా అడ్వకేట్ సంఘవి గారు కానీ, రోత్వి గారు కానీ, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు కానీ, మరి వెంకటేష్ గారు సీనియర్ కౌన్సిల్ వారు మా వాదన వినిపించారు. నేను ప్రత్యేకంగా నిరంజన్ రెడ్డి గారికి, వీరికి, స్వంగి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క వాదనని మరి పరిగణలోకి తీసుకున్నందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు. బట్ బీఆర్ఎస్ కోట్ చేస్తూ ఉంది. సో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపైన గెలిచారు, అలాగే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైనే పోటీ చేశారు. సో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అని చెప్పి కోట్ చేస్తున్న పరిస్థితి. అది జగన్ మీరికినే సత్యం అండి. మళ్ళా కోట్ చేసుడు ఏంది, ఇది చేసుడు ఏంది, కోట్ చేసుడు ఏంది. నేను చెప్పాను, నేను అది ఫండమెంటల్ రైట్ నాది. నేను ఫండమెంటల్ రైట్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరు ఇచ్చారని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఎవరు కౌశిక్ రెడ్డి ఎవరు అండి, ఆయనకేం సంబంధం నా మీద కేసు వేసుడు? మహేశ్వర్ రెడ్డికి ఏం సంబంధం? పోయిన ఆయనే పార్టీ. నేను అందుకే చెప్పాను, ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని రకాల నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు పార్లమెంట్లో కూడా చేసింది అదే తప్పు. వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది. అంటే బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వదులుకొని పారిపోయిన వాళ్ళు. వదిలిపోయి పారిపోకుంటే ఈరోజు దానం నాగేందర్ పార్లమెంట్లో నా వాదన, హైదరాబాద్ ప్రజల వాదన వినిపించేవాళ్ళు. హైదరాబాద్ ప్రజల వాదన వినిపించే పరిస్థితి లేకుండా చేశారు. అసెంబ్లీ సెషన్ జరగబోతుంది. సో మీరు కాంగ్రెస్ పార్టీ వైపు అసెంబ్లీలో కూర్చుంటారా, లేదా బీఆర్ఎస్ పార్టీ వైపు అసెంబ్లీలో కూర్చుంటారా? ఎటువైపు కూర్చుంటారు? సీట్ ఎక్కడిస్తే అక్కడ కూర్చుంటా. ఆర్డర్ ప్రకారంగా నాకు ఫ్రంట్ రో రావాలి. వస్తలేదు, వస్తే అక్కడ కూర్చుంటా. అసలు ఇప్పుడు అఫీషియల్గా ఏ పార్టీలో ఉన్నట్టు ప్రకారంగా నాకు ఆర్డర్ ప్రకారంగా ఫ్రంట్ రో రావాలి. ఇక స్పీకర్ గారు ఇస్తారా, ఎవరు ఇస్తారో ఎక్కడ ఇస్తాడో కూర్చుంటా. నెక్స్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రెస్ మీట్లు కానీ లేదంటే పార్టీ సమావేశంలో పాల్గొని పిలువని పేరెంట్ అని కూడా పోతాడా? చెప్పు, ఎంత సొంత బంధువు అయినా కూడా పోతావా? నువ్వు పోతావా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పేరెంట్ ఓన్ బాస్. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేశారు కాబట్టి మిమ్మల్ని పిలవట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే వాదన నేను ఏకీభవించాను, కానీ వాళ్ళు ఎంతమందిని తీసుకొని పార్టీలో జాయిన్ చేసుకొని మంత్రి పదవిలు ఇస్తే వాళ్ళకు ఒక న్యాయం. సబితా ఇంద్రెడ్డి గారిని కానీ, శ్రీనివాస్ యాదవ్ గారిని వీళ్ళు మినిస్ట్రీ ఇస్తేనేమో అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం ఉంటుందా? అది చెప్పాలి. అది ముందు దానికి జవాబు చెప్తే తర్వాత చెప్తాను. ఇది చెప్తా ఉన్నారు. సో స్పీకర్ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒక్కటై తనను ఓడించడానికి ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. సో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా లేదా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్పాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే ఏ కార్యక్రమాన్ని కూడా తనను ఆహ్వానించట్లేదు కాబట్టి నేను పిలువని పేరంటానికి పోను అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఫండమెంటల్ రైట్లో భాగంగానే సికింద్రాబాద్ పార్లమెంట్లో పోటీ చేశాను. సో దాంట్లో అఫిడవిట్లో కూడా అన్ని అంశాలు పేర్కొన్నాను అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రంగనేలతో కరెస్పాండెంట్ దిలీప్ సాక్షి న్యూస్, హైదరాబాద్.